హలో ఫ్రెండ్స్, నమస్తే. జై బాలయ్య. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ 2 తాండవం మూవీ అయితే ఇప్పుడే ప్రీమియర్స్ నేను చూసొచ్చా. మూవీ ఎలా ఉందన్న దానికంటే ముందు మూవీ ఏ రేంజ్ లో ఉందని చెప్పి అడగండి. ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ యాక్షన్ సీక్వెన్సెస్ కానివ్వండి, ఆ బీజిఎం కానివ్వండి, వేరే లెవెల్ అంటే వేరే లెవెల్, ఎక్స్ట్రాడినరీ ఉంది. నిజంగా థియేటర్ లో కూర్చున్నంత సేపు ఆ సీట్స్ ఊగుతున్నాయా అన్నట్లు అనిపిస్తుంది ఆ బీజిఎం కి. ఆ రేంజ్ లో కొట్టిండు తమనన్నా, ఏమన్నా కొట్టినావన్నా. అసలు బీజిఎం మైండ్ లో ఇంకా నేను థియేటర్ నుంచి ఇంటికి వచ్చినా కూడా ఆ బీజిఎం నా చెవులలో ఇంకా మోగుతూనే ఉంది. ఆ రేంజ్ లో ఉంది బీజిఎం అయితే. ఎక్స్ట్రాడినరీ ఇచ్చిండు. ముఖ్యంగా చెప్పాలంటే నటసింహం మన నందమూరి బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే చించి పడేసిండు. అసలు చించి పడేసిండు. ఆ రేంజ్ లో యాక్టింగ్ చేయడం జరిగింది బాలకృష్ణ గారు. మామూలుగానే బాలకృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ యాక్టర్, అసలు పరిపూర్ణమైన యాక్టర్. అలాంటి యాక్టర్ ఈ రోల్ చేయడము, ఆ రోల్ కి ఇంకా ప్రాధాన్యత పెరిగింది. అఘోర బాలకృష్ణ గారు చేసిన యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. అసలు నోట్లకి వెళ్ళి మాటలు రావు. ఆ రేంజ్ లో ఉంది. నట బీభత్సం, అసలు ఎక్స్ట్రాడినరీ. చింపి పడేసిన బాలకృష్ణ గారు ఆ రేంజ్ లో ఉంది. కంప్లీట్ గా మూవీ పైన మనం రివ్యూ చేయడానికి ట్రై చేద్దాం. మీలో ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్ చేయండి. అండ్ మన వీడియోకి హైప్ ఆప్షన్ కూడా ఉంది. మీకు ఎన్ని వీలైతే అన్ని హైప్స్ చేసేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు, మన వీడియో మూవీ యొక్క కంటెంట్ చాలా మందికి రీచ్ అవ్వాలి అంటే మన వీడియోని మీరు దాదాపు కమ్సే కమ్ ఒక 1000 లైకులు చేయండి, కమ్సే కమ్ ఒక 1000 కామెంట్లు చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్ ని చదువుతా, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఇక మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో టీజర్స్, ట్రైలర్స్ మనం ఆల్రెడీ చూసాం. సో అందులోనే మనకు మూవీ యొక్క కాన్సెప్ట్ ని చెప్పడానికి ట్రై చేశారు. ఆల్రెడీ ఇది అఖండ 1 మూవీ నుంచి వచ్చే సీక్వెల్. సో అఖండ 1 మూవీలో కూడా ఎలా అయితే దేశంలో ఉన్న చీడ పురుగులను నాశనం చేయడానికి మురళీకృష్ణ అంటే చిన్న బాలకృష్ణ గారు ఎలా పోరాటం చేస్తారు, దాంతోపాటు ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి, దేశ రక్షణ గురించి చెప్పే ప్రయత్నంలో అఘోర బాలకృష్ణ గారు ఉంటారు, అఖండ గారు. సో దానికి సంబంధించి మనం పార్ట్ 1 లో చూసాము. ఇక్కడ కూడా టీజర్లు, ట్రైలర్లు కూడా మనకు క్లియర్ గా ఏం చూపెట్టారు. సో దేశాన్ని నాశనం చేయడానికి కొన్ని విష పురుగులు, చెడ పురుగులు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే చైనా కానివ్వండి, దాంతోపాటు దుష్ట శక్తులు మన భారతదేశాన్ని నాశనం చేయడం కోసం, సనాతన ధర్మాన్ని అంతరించడం కోసము చేసే ప్రయత్నాలను అరికట్టడం కోసం అఖండ చేసే పోరాటమే ఈ అఖండ 2 తాండవం మూవీ. సో ఇందులో బాలకృష్ణ గారి యాక్టింగ్ అయితే అసలు మాట్లాడలేం. ఆ రేంజ్ లో ఉంది యాక్టింగ్. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ముఖ్యంగా చైనా మన భారతదేశాన్ని ఎలా నాశనం చేయాలి, ఎలాంటి శక్తులతో కలవాలి. ఎగ్జాంపుల్ కి చెప్పాలంటే కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకోవడం కొన్ని సీన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు 2019-20లో కరోనా ఎలాగైతే వచ్చిందో, ఒక బయో వార్ గా భారతదేశాన్ని నాశనం చేయడానికి, ప్రపంచాన్ని నాశనం చేయడానికి చైనా సుప్రమెన్సీని చూపించుకోవడం కోసము ఏదైతే కరోనాని తీసుకొచ్చారు కదా డిసీజ్ ని, సేమ్ అదే విధంగా ఇక్కడున్న భారతదేశాన్ని అంతం చేయాలంటే సనాతన ధర్మాన్ని కానీ, హిందూస్ల మనోభావాలను కానీ, రెస్పెక్ట్స్ ని కానీ, వారి యొక్క వర్షిప్ ని కానీ నాశనం చేయాలి. అప్పుడే భారతదేశం అనేది నాశనం అవుతుందని చెప్పి ఒక బయో వార్ని సృష్టిస్తుంది. సో బయట నుంచి ఒక శక్తి ఉంటుంది, దాంతో పాటు భారతదేశంలో కూడా దుష్ట శక్తులు ఉంటాయి. అవి కాకుండా భారతదేశ యువతను నాశనం చేయడానికి ఇంకొన్ని శక్తులు ఉంటాయి. సో భారతదేశ యువతని నాశనం చేయడము, గంజాయి ఇలాంటి వాటిని అరికట్టడం కోసము మురళీకృష్ణ గారు ఈ మూవీలో ఎమ్మెల్యేగా నటించడం జరిగింది. సో చిన్న బాలకృష్ణ గారి రోల్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది. ఆ ఫైట్స్ కానివ్వండి, ఆ సీన్స్ కానివ్వండి, ఆ కొట్టే విధానం కానివ్వండి, ఆ లుక్స్ ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. చాలా బాగా చూపెట్టారు. దీంతో పాటు ఏదైతే మన భారతదేశానికి థ్రెట్ గా ఉందో, సో చైనా నుంచి వచ్చే ఆపదని ఏదైతే అఖండ 1 లో మనకు చూపెట్టారు కదా చిన్న పాప. ఆ చిన్న పాప ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో ఈ మూవీకి అది కంప్లీట్ గా నేను స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేదు. సో తనని కాపాడడం కోసము అఖండ రావడం అయితే జరుగుతుంది. అఖండ వచ్చిన తర్వాత తను ఎలా ఆ చిన్న పాపను కాపాడారు, దాంతో పాటు ఎలా ఆ దుష్ట శక్తులను ఎదిరించాడు, వాళ్ళని ఎలా అంతమందించాడు, ఆ పరమశివుడు కానివ్వండి, ఆ హనుమంతుడి ఆ విజువల్స్ కానివ్వండి, అసలు ఎక్స్ట్రాడినరీ. దీంతో పాటు నరసింహుడి అవతారం కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్ మనకు కనిపిస్తాయి. నరసింహుడి అవతారం కానివ్వండి, పరమశివుడి అవతారం కానివ్వండి. అయితే ఒకే ఒక డిసప్పాయింట్ ఏంటంటే మనకు కొన్ని గాసిప్స్ అయితే వచ్చాయి మూవీ రిలీజ్ కి ముందు. ఏంటంటే
స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఈ మూవీలో ఏఐ ద్వారా చూపెట్టబోతున్నారు పరమశివుడుగా అని చెప్పి. సో అదైతే లేదు, అది ఫ్యాన్స్ కి ఒక డిసప్పాయింట్మెంట్. కానీ మూవీ మేకర్స్ నిజంగానే అది ఆలోచించి పరమశివుడి క్యారెక్టర్ కోసము ఏఐ ద్వారా స్వర్గీయ ఎన్టీఆర్ గారిని ఆ రోల్ చేయించి ఉంటే చాలా అంటే చాలా బాగుండేది, థియేటర్లో తగలడిపోయేది. కానీ అదొకటి మిస్టేక్ జరిగింది. బట్ ఎవరైతే పరమశివుడు క్యారెక్టర్ చేశారో వాళ్ళు చాలా బాగా చేశారు. చూస్తే పరమశివుడా అన్నట్లు అనిపిస్తుంది, ఆ రేంజ్ లో ఉంది. అతని గెటప్ కానివ్వండి, ఆ హావభావం కానివ్వండి, ఆ తాండవం కానివ్వండి, ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంది. దాంతో పాటు ఆది పినిశెట్టి గారు ఈ మూవీలో విలన్ గా రోల్ చేయడం జరిగింది. దీంతో పాటు మన చైనాకి సంబంధించి విలన్స్ ఉంటారు. సో వాళ్ళందరు రోల్స్ బాగున్నాయి. ఆది పినిశెట్టి గారి రోల్ బాగుంది, మాడ్యులేషన్ బాగుంది, డైలాగ్ డెలివరీ బాగుంది. సో దీంతో పాటుగా యాక్షన్ సీక్వెన్సెస్, ముఖ్యంగా ఎలా ఒక దుష్ట శక్తి ఎలా ఉండాలో కంప్లీట్ గా అలానే కనిపిస్తాడు ఆది పినిశెట్టి. సో ఆది పినిశెట్టిని ఎక్కడ నిలబడినారు అఖండ మన బాలయ్య గారు పిచ్చి కొడతారు, ఒక రేంజ్ ఉంటుంది, ఆ రేంజ్ లో ఉంది. దాంతో పాటు బాలయ్య గారికి ఎలాంటి ఫైట్స్ ఉంటే బాగుంటుంది అనేది, ఏ రేంజ్ లో ఉంటే బాగుంటుంది అనేది ఈ మూవీలో ఉంటుంది. మీకు ఒక రేంజ్ లో ఫైట్స్ ఉంటాయి, బ్రూటల్ ఫైట్స్. అసలు ఆ త్రిశూలం తిరిగే షాట్ కానివ్వండి, దాంతో పాటుగా ఫైట్స్ కానివ్వండి, ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. ఇక మూవీకి సంబంధించి జాజికాయ ఒకే ఒక్క సాంగ్ ఉంది. అన్ని సాంగ్స్ అన్ని మీకు బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటాయి. అంటే ఈ అఖండ తాండవం సాంగ్ కానివ్వండి, శివ సాంగ్ కానివ్వండి, ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి కదా, హైందవం సాంగ్ కానివ్వండి, చాలా సాంగ్స్ మీకు సిచ్యువేషన్ కి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ లో వస్తూ ఉంటాయి. జాజికాయ సాంగ్ ఒకటే మీకు మూవీలో కంప్లీట్ గా ఉంటుంది, అది కూడా మీకు ఫస్ట్ హాఫ్ లోనే ఉంటుంది. సో ఆ ఫస్ట్ హాఫ్ లో ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు ఫ్యాన్స్ కానివ్వండి, తెలుగు అభిమానులు కానివ్వండి. బాలయ్య గారు చేసే నాట్యానికి అసలు మైండ్ బ్లోయింగ్, చాలా బాగా తీశారు సాంగ్ కూడా. సో అది. సో నెక్స్ట్ ఏంటంటే, ఆబ్వియస్ గా బాలయ్య గారి యాక్టింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. దీంతో పాటు మూవీని చాలా బాగా, అంటే మనోభావాలను, అంటే ప్రతి ఒక్క సమస్య మన నమ్మే సిద్ధాంతాలలో, మనం పూజించే దేవుళ్ళలో, సనాతన ధర్మంలోనే మనం ఫేస్ చేసే ప్రతి ఒక్క సమస్యకి పరిష్కారం ఉంది. దాన్ని మనం సక్రమంగా ఆచరిస్తలేం కాబట్టి మనకి ఇన్ని కష్టాలు ఉన్నాయి. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఏదైతే ఆచరిస్తామో, మనం సనాతన ధర్మంలో ఉన్న ఏదైతే హాలీ బుక్స్, భగవద్గీతలో ఏదైతే ఉందో ప్రతి సమస్యకి పరిష్కారం, అవి మనం సక్రమంగా పాటిస్తే ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే సత్తా మన దగ్గర ఉంది. దీంతో పాటు ఏదైతే ఎలాంటి సైంటిఫిక్ సొల్యూషన్స్ అయినా భగవద్గీతలో ఉంది అని తెలియజేసే ప్రయత్నం చేశారు మూవీ మేకర్స్. బోయపాటి సీను గారు అయితే చాలా బాగా డైరెక్ట్ చేశారు. పార్ట్ 1 ఎలాగైతే డైరెక్ట్ చేశారో పార్ట్ 2 కూడా అంతకు మించి అన్నట్లు డైరెక్ట్ చేయడం జరిగింది. బాలయ్య గారిని ఏ రేంజ్ లో చూపెట్టాలో ఆ రేంజ్ లో చూపెట్టడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలి అంటే, ఆ హనుమంతుల వారి గ్రాఫిక్స్ ఒక ఫైట్ సిచ్యువేషన్ లో వస్తుంది, అది చాలా బాగుంది. దాంతో పాటు శివ తాండవం ఉంటుంది, అది ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ నరసింహ అవతారం యొక్క సీన్ ఉంటుంది, అది బాగుంది. మదర్ సెంటిమెంట్ ఒక సీన్ ఉంటుంది. సో తన చితిని తన పెద్ద కొడుకు అఖండనే కాల్చాలి అనే ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఒక స్పాయిలర్ ఇవ్వదలుచుకోలేను, అక్కడ ఒక సీన్ ఉంటుంది, అది మూవీకే హైలైట్. చాలా బాగుంది, ప్రతి ఒక్కటి చాలా బాగా చూపెట్టారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. హోప్ ఆడియన్స్ కి ఇంకా బాగా నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నా. ప్రతి ఒక్కరికి చాలా నచ్చుతుంది ఈ మూవీ. సో ఇంతే గైస్ ఈ వీడియోకి. సో నేను ఇచ్చే మూవీకి రేటింగ్ ఏంటంటే 5/5 ఇవ్వాలని ఉంది. బట్ ఫస్ట్ హాఫ్ కాస్త స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ అసలు మీకు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు అసలు మీకు అనిపించదు, అసలు ఇంత తొందరగా అయిపోయిందా అన్నట్లు ఉంటుంది సెకండ్ హాఫ్ అయితే. ఫస్ట్ హాఫ్ స్లైట్ గా స్లో అవుతుంది, అది నా పర్సనల్ ఒపీనియన్. సో 5కి 5 ఇవ్వచ్చు, అదొకటి స్లైట్, అది కంప్లీట్ గా ఏ మూవీలైనా అలా ఉంటుంది. సో దీనివల్ల నేను 4/5 ఇస్తా ఈ మూవీకి అయితే. నేను రేటింగ్ 4, 100% ఫుల్ మీల్స్ తెలుగు ప్రజలకు పిచ్చెక్కిపోతుంది. దీంతో పాటు ఈ మూవీకి సంబంధించి కలెక్షన్స్ కానివ్వండి, ఈ మూవీకి సంబంధించి ఎలాంటి కలెక్షన్స్ వస్తుంది, D1 కలెక్షన్ ఏముంది, ప్రీమియర్స్ కలెక్షన్ ఏముంది, ప్రతి ఒక్కటి మన ఛానల్లో నేను వీడియో తీయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం మన ఛానల్ని కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఒపీనియన్స్ ని, మీకు ఎలా అనిపించింది మూవీ అనేది కామెంట్ చేయండి. అండ్ ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు జై బాలయ్య అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ ఖచ్చితంగా చెయ్యండి. మనకు అట్లీస్ట్ 500 to 1000 కామెంట్స్ కావాలి. 500 నుంచి 500 కాదు 1000 లైక్స్ కావాలి మనకు. బాలయ్య అభిమానులు గుద్దిపడేయండి అంతే.
మన మూవీ చాలా మందికి రీచ్ అవ్వాలంటే మీరు గుర్తుపడేయాలి అంతే. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.